ఇంకొక విషయం డాక్టర్ ఆకాష్ మీరు కరెక్ట్ గా చెప్పారు. ఎస్ మ్యామ్. మనకి ఎంబీబీఎస్ ఇక్కడ చేసిన యా, ఇతర కంట్రీస్ లో ఎలిజిబిలిటీ పొందడానికి చాలా రకాల మళ్ళీ టెస్టులు రాయాలి. అది బట్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో మీరు పీజీ చేయాలన్నా ఎస్ మ్యామ్, లేదు ప్రాక్టీస్ చేయడానికి లేదు డైరెక్ట్ గా ఉద్యోగం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ అని చెప్పేసి చాలా టఫ్ ఎగ్జామ్ ఉంటుంది మేడం. యుఎస్ పోవాలంటే, యుఎస్కి వెళ్ళాలంటేనే కష్టము, మళ్ళీ అక్కడ ఎగ్జామ్ కూడా పాస్ కావాలి. అదే అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు బీపీటీ ఉంది, దాని తర్వాత అక్కడ ఫిజికల్ మెడిసిన్ అంటారు మేడం దాన్ని. అక్కడ ఎంఎస్సి చేసుకునేది చాలా ఈజీగా ఫిజియోథెరపీ డాక్టర్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. అవును అవును. అట్లా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకి అయితే కానీ బీపీటీ డాక్టర్ కానీ అలీడ్ హెల్త్ సైన్సెస్ అయితే వాళ్ళకి మ్యాచెస్ కూడా ఈజీ మేడం. డాక్టర్స్ ఎందుకంటే వీళ్ళని ఏరుకోరి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే మ్యాచ్ బాగుంటుంది, ల్యాబ్ పెట్టుకోవచ్చు, క్లినిక్ హాస్పిటల్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా బాగుంటుంది కాంబినేషన్. అవును, అన్ని విధాలా సార్. యాక్చువల్లీ అండ్ మీరు అన్నట్టు చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ పాపం నిరాశ చెందుతున్నారు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోయినా. అవును, ఇప్పుడు మీ దాంట్లో 2-3 అవేర్నెస్ ప్రోగ్రాంలు మేము చేసిన తర్వాత మీ వీడియో చూసాం సార్, మేము వచ్చి చేరినామని పిల్లలు చాలా హ్యాపీగా చెప్తున్నారు. మీ ఇంటర్వ్యూ చూసాం, జాయిన్ అయినామని చెప్పేసి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల మీరు బాగా తెలియజేస్తున్నందువల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది.